హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. 2018 డిఎస్సిలో వచ్చినటువంటి బిట్స్ అండి ఇవి. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయి. కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక పుటాకార దర్పణం నాభి మరియు వక్రత కేంద్రముల మధ్య వస్తువు నుంచిన ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 వక్రత కేంద్రం అవతల. పుటాకార దర్పణం నాభి మరియు వక్రత కేంద్రాల మధ్య వస్తువుని ఉంచినప్పుడు ప్రతిబింబం అనేది వక్రత కేంద్రం అవతల ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, బలమునకు SI పద్ధతిలో ప్రమాణానికి CGS పద్ధతిలో ప్రమాణానికి మధ్య గల నిష్పత్తి. ఫ్రెండ్స్, బలానికి SI పద్ధతిలో యూనిట్స్ ఏమి అంటే న్యూటన్స్. బలానికి SI ప్రమాణం న్యూటన్స్, CGS పద్ధతిలో బలానికి ప్రమాణం డైన్. సో ఒక న్యూటన్ అనేది 10⁵ డైన్స్కి సమానం అండి. 1 న్యూటన్ ఈక్వల్ టు 10⁵ డైన్స్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 10⁵ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వర్షపాతాన్ని కొలవడానికి వాడని పరికరం. ఫ్రెండ్స్, ఈ బిట్కి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. వర్షపాతాన్ని కొలవడానికి వాడని పరికరము అనిమోమీటర్, డాప్లర్ రాడార్, బారోమీటర్. ఈ 3 కూడా వస్తాయండి. సో దీనికి యాడ్ స్కోర్ అయితే రావడం జరిగింది. సో వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం యూడోమీటర్. దీనినే రెయిన్ గేజ్ అని కూడా పిలుస్తారు. యూడోమీటర్, రెయిన్ గేజ్, పల్వనోమీటర్. ఈ 3 కూడా ఒకటే అండి. ఇవి వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. అనిమోమీటర్ అనేది గాలి వేగాన్ని, దిశను కొలవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బారోమీటర్ అనేది పీడనాన్ని, వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగపడేటువంటి పరికరం. నెక్స్ట్ వన్, గడియారం R పొడవు గల నిమిషాల ముళ్ళు యొక్క కొన 1 గంటలో ప్రయాణించు దూరం. గడియారంలో R పొడవు గల నిమిషాల ముళ్ళు యొక్క కొన 1 గంటలో ప్రయాణించు దూరం. సో ఈ విధంగా 1 గంటలో ప్రయాణించు దూరం అంటే వృత్త పరిధి అవుతుంది. వృత్త పరిధికి ఫార్ములా 2πr అండి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 2πr. నెక్స్ట్ వన్, ధ్రువ నక్షత్ర స్థానాన్ని తెలిపే శర్మిష్ట రాశి యొక్క ఆకారం. ధ్రువ నక్షత్ర స్థానాన్ని తెలిపే శర్మిష్ట రాశి యొక్క ఆకారము ఆప్షన్ 1 M ఆకారం. నెక్స్ట్ వన్, 3.011 × 10⁻24 ఆక్సిజన్ అణువులు కలిగి ఉన్న మోల్ సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 5. నెక్స్ట్ వన్, ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణము గల బీకరుకు రాగి ముక్కలను కలిపినప్పుడు ఇందులో ఏది కరెక్ట్? ఫ్రెండ్స్, ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణం గల బీకరుకు రాగి ముక్కలు కలిపినప్పుడు చర్య అనేది జరగదు. ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. ఎందుకు అంటే కాపర్ అనేది ఐరన్ కంటే తక్కువ రియాక్టివ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో కాపరు ఫెర్రస్ అంటే ఐరన్ని స్థానభ్రంశం చెందించదు కాబట్టి ఇక్కడ ఎటువంటి చర్య అనేది జరగదు. నెక్స్ట్ వన్, ఒక ద్రవం యొక్క బాష్పీభవన రేటును పెంచేది. ద్రవం యొక్క బాష్పీభవన రేటును పెంచేది ఆప్షన్ 3 ఆర్ద్రత తక్కువగా ఉండడం. వాతావరణంలో ఆర్ద్రత తక్కువగా ఉన్నట్లయితే బాష్పీభవనం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇంకా ద్రవ ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బాష్పీభవనం అనేది ఎక్కువగా జరుగుతుంది. గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బాష్పీభవనం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో బాష్పీభవన రేటుని ప్రభావితం చేసే అంశాలు ఉపరితల వైశాల్యము, గాలి వేగము, ఆర్ద్రత, నెక్స్ట్ ఉష్ణోగ్రత. ఇవన్నీ కూడా బాష్పీభవన రేటును ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ వన్, XPbNO3 taken twice gives rise to YPBO plus ZNO2 plus O2. ఈ తుల్య సమీకరణంలో XYZ విలువలు వరుసగా
ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 ఉండాలి. సో 2 PbNO3 taken twice gives rise to 2 PbO ప్లస్ 4 NO2 ప్లస్ O2 అయితే వస్తుంది. సో XYZ విలువలు 2, 2, 4. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో జరిపే చర్యలో ఏర్పడే క్రియాజన్యాలు. సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో చర్య జరిపినప్పుడు మనకు NaCl నెక్స్ట్ CO2 H2O అనేవి క్రియాజన్యాలుగా ఏర్పడతాయండి. సో సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్, నీరు. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఒక జీవిని ఎండమిక్ జీవిగా పేర్కొనుటకు గల కారణం. ఎండమిక్ జీవి అంటే ఒక ప్రత్యేక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండడం. ఏదైనా ఒక జీవి ఒక ప్రత్యేక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటే దానిని ఎండమిక్ జీవి అని పిలుస్తారు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4, ఒక ప్రత్యేక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండడం. నెక్స్ట్ వన్, ఈ పటంలోని ప్రయోగం ద్వారా నిరూపించబడు అంశం ఏది. ఈ ప్రయోగం ద్వారా నిరూపించబడు అంశము ఆప్షన్ 1, జీవులు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. నెక్స్ట్ వన్, వృక్షకణం ప్రత్యేకంగా ఈ కణాంగాలను కలిగి ఉంటుంది. వృక్షకణము ప్రత్యేకంగా కలిగి ఉండేటువంటి కణాంగాలు ప్లాస్టిడ్లు, కణకవచము, పెద్ద రిక్తికలు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ ప్లాస్టిడ్లు అనేవి 3 రకాలండి. అవి క్లోరోప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్లు, నెక్స్ట్ క్రోమోప్లాస్ట్లు. క్లోరోప్లాస్ట్లు అంటే ఇవి పత్రహరితం అని పిలుస్తాము. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ల్యూకోప్లాస్ట్లు అనేవి తెలుపు రంగులో ఉంటాయి. క్రోమోప్లాస్ట్లు అనేవి వివిధ రంగులలో ఉంటాయి. జంతు కణంలో కణత్వచం మాత్రమే ఉంటుంది, కానీ వృక్ష కణంలో కణత్వచాన్ని ఆవరించి మరొక పొర ఉంటుంది. దానినే కణ కవచము అని పిలుస్తారు. వృక్ష కణంలో పెద్ద రిక్తికలు ఉంటాయి. జంతు కణంలో అయితే రిక్తికల పరిమాణం చిన్నదిగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ రకపు ప్యాపిల్లే ద్వారా ఎలాంటి రుచిని తెలుసుకోలేము. ఆన్సర్ ఆప్షన్ 1, ఫిలిఫామ్ ప్యాపిల్లే ద్వారా మనము ఎటువంటి రుచిని కూడా తెలుసుకోలేము. నెక్స్ట్ వన్, బయోపెస్టిసైడ్గా ఉపయోగపడు బ్యాక్టీరియా. బయోపెస్టిసైడ్గా ఉపయోగపడే బ్యాక్టీరియా ఆప్షన్ 3, బ్యాసిల్లస్ థురింజెనిసిస్. దీన్నే బీటీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, పాఠశాలకు వెళుతూ మార్గం మధ్యలో ఒక పెద్ద పామును చూసిన అనిల్ హృదయ స్పందన పెరిగింది. అతని హృదయ స్పందన పెరుగుటకు కారణమైన హార్మోన్ ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 2, అడ్రినలిన్ హార్మోన్. ఇది ఉద్వేగాలకు సంబంధించినటువంటి హార్మోన్ అండి. దీన్ని స్రవించేటువంటి గ్రంథి అధివృక్క గ్రంథి లేదా అడ్రినల్ గ్రంథి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఎక్కువ పీచు పదార్థాలను కలిగినవి. పీచు పదార్థాలను కలిగినవి తృణధాన్యాలు మరియు ఆకుకూరలు. సో ఆన్సర్ ఆప్షన్ 4, పీచు పదార్థాలు ఎక్కువగా పండ్ల తొక్కలలోను, తృణధాన్యాలలోను, నెక్స్ట్ కూరగాయలలో, ఆకుకూరల్లో ఉంటాయండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. ఈ పీచు పదార్థాలకే మరొక పేరు రఫేజ్. ఇవి మలబద్ధకాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇందులో సరికాని జత ఆప్షన్ 4, నడిమి ఈన అనేది నీటిని మాత్రమే రవాణా చేస్తుందనేది సరికాదండి. ఈ నడిమి ఈన అనేది కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడుతుంది. నెక్స్ట్ పత్రానికి పటుత్వాన్ని అంటే బలాన్ని ఇవ్వడానికి కూడా తోడ్పడుతుంది. నెక్స్ట్ వివిధ పోషకాల రవాణాలో కూడా పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇందులో తప్పుగా ఉన్నది నడిమి ఈనే.
సో ఇక్కడ పత్రవృంతం అనేది పత్రాన్ని కాండంతో జతపరచడానికి తోడ్పడుతుంది. అంచులు అనేవి పత్రానికి ఆకారాన్ని ఇస్తాయండి. పత్రదళము బాష్పోత్సేకంలో సహకరిస్తుంది. నెక్స్ట్ 1, క్రింది జీవులలో కేంద్రక పూర్వ జీవులకు సంబంధించిన జత. ఫ్రెండ్స్, కేంద్రక త్వచం ఆధారంగా జీవులను 2 రకాలుగా వర్గీకరించారు. అవి కేంద్రక పూర్వ జీవులు, నిజ కేంద్రక జీవులు. కేంద్రక త్వచం లేకుంటే అది కేంద్రక పూర్వ జీవులు, కేంద్రక త్వచం ఉన్నట్లయితే వాటిని నిజ కేంద్రక జీవులు అని పిలుస్తారు. ఇందులో కేంద్రక పూర్వ జీవులు ఏవి, కేంద్రక పూర్వక జీవులు ఏవి అంటే ఆప్షన్ 1 నీలి ఆకుపచ్చ శైవలాలు మరియు బ్యాక్టీరియాలు. ఇందులో కేంద్రక త్వచం అనేది ఉండదు. నెక్స్ట్ 1, నేలను దున్నడం, పెళ్ళగించడం అనే ప్రక్రియ క్రింది వానిలో ఈ అంశానికి సహాయపడదు. నేలను దున్నడం అనేది ఈ అంశానికి సహాయపడదు. ఆన్సర్ ఆప్షన్ 3 భూసారాన్ని పెంచుటకు. నేలను దున్నడం వల్ల వేళ్ళు నేలలోకి సులభంగా చొచ్చుకొని పోతాయి. కొన్ని అపాయకరమైన సూక్ష్మజీవులను కూడా చంపడానికి ఈ ప్రక్రియ తోడ్పడుతుందండి. అంతేకాకుండా నీరు ఇంకే సామర్థ్యాన్ని కూడా వృద్ధిపరుస్తుంది. కానీ భూసారాన్ని పెంచడానికి ఈ నేలను దున్నడం, పెళ్ళగించడం అనే ప్రక్రియ సహాయపడదు. నెక్స్ట్ 1, మొట్టమొదటిసారిగా జన్యువుని కృత్రిమంగా సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హరగోవింద్ ఖొరానా. నెక్స్ట్ 1, నేలలు రకాలు పాఠాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రకల్పన పద్ధతి. ఇక్కడ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అన్నారు కాబట్టి ఈ ఉపన్యాస పద్ధతి అనేది మనం స్కిప్ చేయవచ్చు. చారిత్రక పద్ధతికి కూడా స్కిప్ చేయవచ్చు అండి. ఎందుకంటే ఈ రెండు కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. మిగిలిన ఈ రెండింటిలో ప్రకల్పన పద్ధతి అనేది నేలలు రకాలు అనే పాఠాన్ని బోధించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 1, మంచి ప్రవర్తన మార్పు యొక్క లక్షణాల దృష్ట్యా క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థి విటమిన్ లోపం వల్ల కలుగు వ్యాధులను గుర్తుకు తెచ్చుకొనుట. నెక్స్ట్ 1, సమస్యల పరిష్కారానికి పరికల్పనలు చేయుట అనున్నది పీరియడ్ పథకంలోని ఈ సోపానం. సమస్య పరిష్కారానికి పరికల్పనలు చేయుట అనేది పీరియడ్ పథకంలో ఏ సోపానానికి చెందుతుంది అంటే ఆప్షన్ 4 కృత్యాలు నిర్వహణ, భావనల అవగాహన. నెక్స్ట్ 1, విద్యార్థులు వివిధ విషయాలు మరియు సంఘటనల మధ్య తార్కిక సంబంధాన్ని ఏర్పాటు చేయగలిగి పర్యావరణ పరిరక్షణకు స్పందిస్తారు. ఈ ప్రవర్తన క్రింది విద్యా ప్రమాణాలలో ఒకదానికి వర్తిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 విషయావగాహన. నెక్స్ట్ 1, క్రింది వాటిలో ఒకటి సాంఘిక పరిసరాలకు ఉదాహరణ. ఇందులో సాంఘిక పరిసరం ఆప్షన్ 1 వ్యవసాయ క్షేత్రాలు. నెక్స్ట్ 1, కంటికి క్షారం వల్ల గాయమైతే ప్రథమ చికిత్స కొరకు దీనిని ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 1% బోరిక్ యాసిడ్ ద్రావణం. నెక్స్ట్ 1, అజయ్ తన వాహనపు వేగము 4 km/hను మీటర్/సెకండ్లోకి మార్చిన ఇందలి ప్రక్రియ నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ 3 మాపనం. నెక్స్ట్ 1, క్షేత్ర పర్యటనల ద్వారా సేకరించిన శిలాజాలతో విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ఇది క్రింది అభ్యసన అనుభవంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రత్యక్ష అనుభవాలు మరియు స్పెసిమన్లు. నెక్స్ట్ 1, సమాజ సంబంధిత పాఠ్య ప్రణాళికేతర కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సంపాదించిన జ్ఞానాన్ని
నిత్య జీవిత పరిస్థితులకు ఉపయోగించుకునేలా చేయటంలో ఉపాధ్యాయుని పాత్ర. ఆన్సర్ ఆప్షన్ 1 సమన్వయకర్త. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.